మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. నమస్తే రమా. నమస్తే. సో రమా, ప్రతి ఒక్కరి కళ కోటీశ్వరుని కళ. ఇంటి కళ ఎంత ఉంటుందో అందరం కోటీశ్వరులం అవ్వాలని. నేనైనా, నువ్వైనా, మా కెమెరామ్యాన్ సాగర్ అయినా, ఎవరైనా సరే, అంటే ఉన్నది కాస్త ఇంకా పెంచుకొని అది మాకు మేము తొందరగా ఇంకా కోటీశ్వరులం అవ్వాలంటే నువ్వు ప్లానింగ్ బాగా చెప్తావు ఫైనాన్షియల్ గా. కాబట్టి ఇది మాదే కాదు, ప్రతి ఒక్కరికి సంవత్సరంలో అవుతామా, 5 ఏళ్లలో అవుతామా, 10 ఏళ్లలో అవుతామా, నువ్వే చెప్పాలి. ప్రతి ఒక్కరు కోటీశ్వర అవ్వడానికి సాధ్యం అవుతుందా? ప్రతి ఒక్కరు అవ్వడానికి అందరి డ్రీమ్ అదే కదా, తొందరగా కోటీశ్వరులం అవ్వాలి. ఇంకా ఈ ఫ్యామిలీ మనీ టెన్షన్స్ ఉండకూడదు, మేము హ్యాపీగా ఉండాలి. అందరికీ సాధ్యమేనా కోటీశ్వరుడు అవ్వడం? సాధ్యం అవ్వచ్చు. అంటే జీతంతో సంబంధం లేదు, ఎంత పెడుతున్నామో దాంతో సంబంధం లేదు. మనం 5,000 దాచుకున్న కోటీశ్వర్లు అవుతారు, 10,000 దాచుకున్న కోటీశ్వర్లు అవుతారు, 20,000 దాచుకున్న కోటీశ్వర్లు అవుతారు. బట్ టైం, ఎంత టైం నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎంత టైం నువ్వు దాని మీద పెడుతున్నావు అన్నది. నువ్వు 5,000 పెడితే 40-50 ఏళ్ళకి అవ్వచ్చు కోటీశ్వరం. వద్దమ్మా, మాకు అంత ఓపిక లేదు. 40 ఏళ్ళు మేము వెయిట్ చేయాలి. అప్పుడు ఉంటామో ఊడతామో కూడా తెలియదు. మాకు 5 ఏళ్లలో కావాలి, సంవత్సరంలో నాకు కావాలి. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే 5 ఏళ్ళలో సంవత్సరంలోని అందరూ కోటీశ్వర్లు అయిపోతే అందరూ అంబానీలు అదానీలేగా అవుతాము. అందరి కోరిక అదే కదా. నువ్వు యూట్యూబ్ లో ఎక్కడన్నా వెతుకు, నువ్వు ఒక్క నెలలో కోటీశ్వరుడు అవుతావు, నువ్వు ఇలా సంపాదించాలా. ఆ వీడియోస్ చూసి, అంటే ఇది నేను ఎందుకు అంటున్నానంటే ఇది నా కోరిక కాదు. ఆల్మోస్ట్ చాలా మందికి బయట, నీవు ఆల్రెడీ నీకు తెలిసి ఉంటుంది, నీ దగ్గర ఎంతమంది క్లయింట్స్ వచ్చింటారో, మేడం మేము తొందరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఎలా అని. నీ ఎక్స్పీరియన్సే చెప్పు, సాధ్యం అవుతుందా? ఒకవేళ అవ్వాలి అంటే ఎలా ఉండాలి? యాక్చువల్లీ ఈ ఐడియాతో వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ తగ్గింది కాబట్టి జనాలు తక్కువే వస్తున్నారు, ఇలాంటి టాపిక్ తో భయపడ్డారు వాళ్ళు కూడా. ఒక 2 years 1 year బ్యాక్ లో అయితే విపరీతంగా ఎవరు కాల్ చేసినా, ఎవరు మాట్లాడినా నాకు మంచి ఫండ్స్ చెప్పండి, అది మంచి స్టాక్స్ చెప్పండి, ఒక 5 ఏళ్ళలో నేను కోటీశ్వర్లు అయిపోవాలి, నేను ఎంత పెట్టడానికైనా రెడీ ఉన్నాను, ఇట్లాంటి యాటిట్యూడ్ తోనే వస్తారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను వాళ్ళు గైడ్ చేస్తాను. మీరు ఆలోచన విధానం రైట్ కాదు, ఇలా వెళ్తే ముందుకు వెళ్ళలేరు, అవన్నీ నేను చెప్పగలను. ఇదే పాయింట్ నేను ఎలా కోటీశ్వర్ అవ్వాలి అని నేను యూట్యూబ్ లో కొట్టాను అనుకో, ఎన్ని వీడియోలు ఉంటాయి? ఆ వీడియోలోనే ఒక్కొక్కటి చెప్తాడు. మీరు ₹1,00,000 పెట్టియండి, ఇలాగా మీకు 5 ఏళ్ళలో మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు అని. వాళ్ళు దాని లాజిక్ ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, క్యాలిక్యులేషన్ ఇస్తారు. బట్ అక్కడ వీడియో చూస్తున్న వాడికి ఆ ₹1,00,000 ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఖచ్చితంగా వాడి దగ్గర 5,000 ఉండొచ్చు. వాడే అనుకుంటాడు, వీడు చెప్పినట్టు నేను చేసి ₹1,00,000 నేను అప్పు తెచ్చాను అనుకో, తెచ్చి నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను అనుకో, నేను స్టాక్ లో పెట్టాను అనుకో, నాకు ఆ డబ్బులు ఒక 5 ఏళ్ళు వచ్చేస్తాయి కదా, ఒక 3 ఏళ్ళు వచ్చేస్తాయి కదా అని అనుకుని లేని డబ్బులు అప్పు చేస్తాడు. చేసినప్పుడు ఏం జరుగుతుంది? తీరా పెట్టిన తర్వాత ఒకవేళ మార్కెట్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయి అనుకో, మీరు ఇప్పుడు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి, దీనికి ఇంకొక 1,00,000 పెట్టుకోవాలి అంటారు. సో మళ్ళీ లేని డబ్బులు మళ్ళీ తీసుకొస్తారు. అంటే నువ్వు ముందుకెళ్ళాలి, ఫాస్ట్ గా డబ్బులు సంపాదించాలి అన్న మోజులోని నువ్వేం చేస్తున్నావు, ఉన్న డబ్బులు కూడా లాస్ అవుతున్నారు, తెలియకుండా అప్పులు పెరుగుతున్నారు. ఇప్పుడు ఇలా అప్పులు పెరిగి ఆ అప్పుల్ని హ్యాండిల్ చేయలేక చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ప్రాబ్లం ఏంటి అంటే ఆ యూట్యూబ్ వీడియోస్ కాదు, ఆర్ నేను కాదు, మీరు కాదు. ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్, ఈ జనరేషన్ కానీ ఇప్పుడు ఇలా చెప్తే, అంటే ఆన్లైన్ ఇలా కొడితే అలా ఆన్సర్ రావాలి వాళ్ళకి, వెయిట్ చేయరు. నేను ఇప్పుడు ఏమైనా చెప్తే, ఇప్పుడు మనం జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసినట్టు అంతే కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు, అంత ఫాస్ట్ గా కావాలి. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అలా అయితే మొత్తం కంట్రీలో అందరూ అయిపోవాలి కదా, అంబానీలు అదానీలు. ఎందుకు అవ్వట్లేదు? అన్ని క్లాసులు లక్షలు పెడుతున్నారు ట్రేడింగ్ క్లాసులకి. చాలా మంది నేను చూస్తున్నా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, నేను జాయిన్ అయ్యాను మేడం, వాళ్ళు చెప్తున్నారు నాకు వస్తున్నాయని. చిన్న వస్తాయి, పెద్ద రావాలంటే. రీసెంట్ గా ఒక ఆమె అస్మితా పటేల్ అని చెప్పేసి, తను ఇట్లానే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి క్లాసెస్ చెప్తూ ఉంటుందంట. సో ఆమెని అరెస్ట్ చేశారంటే సెబీ ఆమె మీద ఇవి పెట్టింది, రైడ్ పెట్టినప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఆమె స్టాక్ మార్కెట్ లో సంపాదించిన దానికన్నా ఈ క్లాసెస్ ఎక్కువ సంపాదించింది, కోట్లు సంపాదించింది. స్టాక్ మార్కెట్ లో మహత్ అంతే 20 లక్షలు 10 లక్షలు కూడా ప్రాఫిట్ లేదంట, కానీ క్లాసెస్ లో మాత్రం 4 కోట్ల దగ్గర సంపాదించింది. సో అలాగే ఉంటారు. మనం అంటే మనకేం కావాలి అని క్లారిటీ లేనప్పుడు, నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ఫాస్ట్ గా డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు నిన్ను అంతకన్నా ఫాస్ట్ గా మోసం చేయడానికి అక్కడ రెడీగా ఉంటాయి. రైట్.
సో అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆ మైండ్ సెట్లో వెళ్తున్నావు. నువ్వు అక్కడ ఏం ఆలోచిస్తున్నావు, ఒక 5 ఏళ్లలో నేను ఇవన్నీ చేసేస్తే నేను హ్యాపీగా నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటపడిపోవచ్చు నువ్వు అనుకుంటున్నావు. ఒక 5 ఏళ్ళు నేను కష్టపడతాను, నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి నేను బయటపడిపోతాను అనుకుంటున్నావు. ఈ 5 ఏళ్ళలోని నువ్వు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టే అంత టైం కానీ, మనీ కానీ, నీ కెరియర్ వైపు కానీ, లేకపోతే నీ ప్యాషన్ వైపు కానీ పెట్టుకుంటే నువ్వు నిజంగా నీ కెరీర్లో గ్రో అవ్వగలవు కదా. అది మానేసి అక్కర్లేని టెన్షన్ తీసుకొని, ఎంత టెన్షన్ అది, మార్కెట్ అటు ఇటు అప్ సైడ్ డౌన్ అయితే ఎంత టెన్షన్ అది ఎందుకు అంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ నుంచే కోట్లు సంపాదించాలనుకుంటున్నారు, ట్రేడింగ్ నుంచి కోట్లు సంపాదించాలంటారు. అసలు స్టాక్ మార్కెట్ లోని ట్రేడింగ్ చేసేది ఇట్ ఈస్ నాట్ అ ప్యాసివ్ ఇన్కమ్. అదొక ప్యాసివ్ ఇన్కమ్ అని అదొక కోర్సులు అమ్ముతున్నారు. ఇట్ ఈస్ నాట్ అ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, నువ్వు 1 టైం ఎఫర్ట్ పెడతావు, నీకు మళ్ళీ రిటర్న్స్ రావాలి. అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెంటల్ ఇన్కమ్. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకుంటాము, అది అద్దెకి ఇస్తాము, ఒకసారి ఇల్లు తీసుకున్నాము, ప్రతి నెల అద్దె వస్తుంటుంది. సో అది ప్యాసివ్ ఇన్కమ్ అంటే దాని మీద మనం కంటిన్యూస్ గా ఎక్కువ టైం పెట్టము. కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీకు ప్యాసివ్ ఇన్కమ్, మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అవుతుంది, నీకున్న టైంలోని మళ్ళీ ఎక్స్ట్రా 2 గంటలు 3 గంటలు తీసుకొని నువ్వు ఆ స్టాక్ మార్కెట్లో వెళ్ళి కూర్చొని నీ క్లాసెస్ విని నువ్వు ట్రేడింగ్ చేసి దాంట్లో నీకు డబ్బులు పోతే మళ్ళీ సంపాదిస్తున్న డబ్బుల్లో తీసి దాంట్లో పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ ఫైనల్ గా లాస్ అయ్యాక అంటే నువ్వు లాస్ అయ్యేటప్పటికి నువ్వు ఎంత నష్టపోయి ఉంటావు. అవన్నీ రియలైజ్ అవ్వకుండా ఫాస్ట్ గా మనీ రావాలి అని అనుకోవడంలోనే ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అత్యాసతో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఆ అత్యాస మనలో ఉన్న అత్యాస, నేను ఎంత ఫాస్ట్ గా సంపాదించేస్తే తర్వాత నా లైఫ్ అంతా సెట్ అయిపోద్ది అన్న అత్యాస ఏదైతే ఉందో అక్కడి నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. ఆయన ఒక్క పతనం కాదు కదా, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీని అందరు కలిసి సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ నిజంగా వీటి వల్లే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ వీటి వల్ల జరుగుతుంది. అసలు ఇన్వెస్ట్మెంట్ ని ఇన్కమ్ ని కలపకూడదు. నువ్వు నిజంగా నీ లైఫ్ లో గ్రో అవ్వాలనుకుంటున్నావు, నిజంగా నువ్వు కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నావు, నీ ఇన్కమ్ పెంచుకో, నీ స్కిల్స్ ని పెంచుకో. నువ్వు ఇంకొక మంచి బిజినెస్ చేయి, ఒక మంచి ఐడియాతో రా. నేను అంటే నా మెంటోర్స్ ఉంటారు అనమాట, నేను క్లాసెస్ వెళ్ళేటప్పుడు నా మెంటోర్స్ ఎప్పుడు చెప్పేది ఒకటే పాయింట్ అనమాట, నువ్వు ఎంత మందికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావో అంత డబ్బులు సంపాదిస్తావు. నువ్వు చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసే పని ఒకరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడితే నాకు ఒకళ్ళే పే చేస్తారు. నేను చేసే పని ఒక 20 మందికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటే 20 మంది నాకు పే చేస్తారు. నేను చేసే పని 1,00,000 మందికి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాను అంటే 1,00,000 మంది నాకు పే చేస్తారు. సో నేను ఎంత మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నానో దాన్ని బట్టి నాకు వచ్చే ఇన్కమ్ ఉంటది. కానీ నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఫాస్ట్ గా సంపాదించాలంటే నీకు రాదు. అది అత్యాస, అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. బట్ అలాగని చెప్పేసి ఆ కళను పక్కన వదిలేయాలంటే నో. ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ మీద మన ఫోకస్ ఉండకూడదు. ఇన్కమ్ మీద ఫోకస్ పెంచుకోవాలి. నేను ఎట్లా ఇన్కమ్ ని పెంచుకోవాలి, నేను ఆ ఇన్కమ్ పెంచుకోవడానికి ఏం చేయొచ్చు, ఒకవేళ ప్యాసివ్ గా ఇన్కమ్ పెంచుకోవాలా, యాక్టివ్ గా ఇన్కమ్ పెంచుకోవాలా, ఆర్ నేను చేస్తున్న జాబ్ లోనే నాకు ఇంకా హయ్యర్ స్కోప్ కి వెళ్ళే అవకాశం ఉంటే నేను దానికోసం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే దాన్ని పెంచుకోవాలా. దాని మీద నీ ఫోకస్ పెట్టుకొని అందులోంచి వచ్చిన డబ్బుల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నెలకి 20,000 జీతం వస్తుంది అనుకుందాం, నేను ఇప్పుడు కేవలం 2,000 దాయగలుగుతున్నాను. నా నెక్స్ట్ ఫోకస్ ఎంత, నేను ఎంత కష్టపడినా 20,000 దాచిస్తున్నా, నేను నెలకి ఎంత దాయగలను, 20,000 దాయగలను. ఈ 20,000తో నేను కోటీశ్వరుని ఎక్కడ అవుతాను? ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ 20,000 ఏదైతే నేను దాయగలుగుతున్నానో దీన్ని అంటే 20,000 ఏదైతే సంపాదిస్తున్నానో దాన్ని నేను పెంచుకున్నాను అనుకో, దాన్ని 1,00,000 చేశాను అనుకో, 20,000తో ఉండడం నాకు అలవాటు అయింది కాబట్టి 80,000 అప్పుడు నేను దాచుకోగలను కదా. సో నీ ఫోకస్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీద కాదు. ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాలంటే ఇన్కమ్ పెంచుకోవాలి. మనీ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్కమ్ కూడా అంతే ఇంపార్టెంట్. నీ ఇన్కమ్ కూడా గ్రో అవ్వాలి. కాకపోతే నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే మనీ మేనేజ్మెంట్ తెలుసుకో ఫస్ట్. అప్పుడు నీ 20,000లోని నువ్వు బతకడం నేర్చుకున్నప్పుడు నువ్వు 80,000 వచ్చినప్పుడు, నీకు ₹1,00,000 వచ్చినప్పుడు 80,000 దాయగలుగుతావు. సో నీకు తక్కువ అమౌంట్ ని ఎఫెక్టివ్ గా ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిస్తే ఎక్కువ అమౌంట్ సంపాదించినా కూడా ఆ అమౌంట్ అంతా కూడా నీకు ఇన్వెస్ట్మెంట్ కోసం నువ్వు చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు ఫాస్ట్ గా కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఇటు తిప్పి సంపాదించేది 20,000, 20,000తోనే నేను కోటీశ్వరులు అయిపోవాలి, నా కోరికలు తీరిపోవాలి, నాకు ఫ్యామిలీ గడిచిపోవాలంటే నో, అవ్వదు. ఈ చిన్న లాజిక్ ఆలోచించరు. ఫాస్ట్ గా అయిపోవాలి అని అప్పు చేసేస్తా ఉంటారు. అది చాలా తప్పండి. ఫస్ట్ మనం చేయాల్సింది మన రెస్పాన్సిబిలిటీస్, ప్రాపర్ గా మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ని నెరవేర్చాలి. దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారు, స్కూల్కి పంపించాలి, వాళ్ళు ఫీజులు కట్టాలి, దాని మీద నీ ఫోకస్ ఉండాలి. అది మానేసి ఇప్పుడు ఈ ఫీజులు కాదు, ఈ డబ్బులు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్ లో పెడితే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇదే కదా ఒకప్పుడు జూదం అనేవాళ్ళు, ప్యాకెట్లోని జూదాల్లోని చేసేది అదే కదా. అలాగే కదా ఫ్యామిలీని నష్టపోయేవారు. మళ్ళీ సేమ్ థింగ్ ఇప్పుడు ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ అని, స్టాక్ మార్కెట్ అని, వీటి
అన్నిట్లో పెడుతున్నారు. వీళ్ళు చేసే మిస్టేక్ కి బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న పిల్లలు నాశనం అయిపోతున్నారు, అంతా వాళ్ళ జీవితాలు అన్నీ ఒక్కళ్ళే కాదు. పోతున్నాయి. ఎగ్జాక్ట్లీ, హస్బెండే కాదు, హస్బెండ్ వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. ఫ్యామిలీ ఒకటే సఫర్ అయితే ఓకే, ఫ్యామిలీ తర్వాత జనరేషన్, ఇప్పుడు ఆ పిల్లాడు చదువు ఉండదు, మంచి చదువు ఉండదు. కరెక్ట్. సో వాడు ఫ్యూచర్ లోని వాళ్ళ పేరెంట్స్ ని చూసుకొని, అవును. తన్ని చూసుకొని, అవును. వాడి పిల్లల్ని చూసుకొని ఫ్యూచర్ జనరేషన్ అవుతుంది. ఇది ఒక్క జనరేషన్ ఇంపాక్ట్ చేయదు. Right. ఇన్ఫాక్ట్ ఒక్క మనీ అంటే ఫైనాన్షియల్ గా ఒక రాంగ్ డెసిషన్ ఒక పర్సన్ ని కాదు, జనరేషన్స్ ని, ఒక 2 Right. జనరేషన్లు పడుతుంది కరెక్ట్. రికవర్ అవ్వాలంటే. అంత ఇబ్బంది పెడుతుంది మనం చేసుకునే ఫైనాన్షియల్ మిస్టేక్స్. సో ఫాస్ట్ గా కోటీశ్వర్లు అవ్వాలి నువ్వు ఎప్పుడు ఫోకస్ చేయొద్దు. నువ్వు కోటీశ్వర్లు అవ్వాలి అనుకుంటే దాన్ని ప్లాన్ చేసుకో, నీ ఇన్కమ్ ని పెంచుకో. ఇన్కమ్ పెంచుకోవాలి. ఎంత ఇన్కమ్ నేను పెంచుకుంటే నేను ఆ లెవెల్ కి రీచ్ అవ్వగలను అన్నప్పుడే నీకు అర్థమైపోద్ది. నీ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్ గా నీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ నుంచి నీ మనీ నీకు మనీని సంపాదిస్తుంది. ముందు నీకు మనీ లేకపోతే నీ మనీ నీకు ఎలా సంపాదిస్తుంది? ముందు ఆ మనీని ఎలా పెంచుకోవాలి అటు ఆలోచించాలి. సో అండ్ ఎప్పుడైనా కూడా నేను నా టార్గెట్ ఎప్పుడు నాకు వెల్త్ క్రియేషన్ అనుకుంటే, ఈ వెల్త్ క్రియేషన్ టార్గెట్ కి నువ్వు 5 years పెట్టుకో, 10 years పెట్టుకో, ఈ మధ్యలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కొన్ని. అది పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పెళ్లి కావచ్చు, నీ రిటైర్మెంట్ కావచ్చు, ఫ్యామిలీలో ఇంకెవరికి అంటే మదర్ ఫాదర్ కి కానీ మనకి కానీ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం కావచ్చు, ఇన్ని ఉంటాయి. వీటన్నిటికీ ప్రిపేర్ అయితే అప్పుడు దానికి టార్గెట్ చేయాలి. వీటన్నిటికీ మనం ప్రిపేర్ అవ్వలేదు, దానికోసం టార్గెట్ చేస్తే ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాం కదా. సో అలా ప్లానింగ్ లో ఎప్పుడు కూడా మనం ఇంపార్టెంట్ అయిన వాటికి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెంట్ అయిన గోల్స్ కి కానీ ఎమర్జెన్సీస్ కానీ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైనా మిగిలితే దాన్ని మీరు వెల్త్ క్రియేషన్ వైపు ఫోకస్ పెట్టాలి. అంటే మీరు అనుకున్న ₹1,00,00,000 టార్గెట్ కి అప్పుడు పెట్టాలి ఇవన్నీ సెట్ అయితే. లేకపోతే స్టార్టింగ్ దీంతో వస్తే ఎవరు హెల్ప్ చేయలేరు. ఎంత ఫాస్ట్ అంటే ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే నాకు అర్థమైపోద్ది వీళ్ళు ఎంత ఫాస్ట్ గా వచ్చారు, ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతారు అనేసి. బట్ నేను ఈ రియాలిటీ క్వశ్చన్స్ ఎప్పుడైతే అడుగుతానో ఎంత ప్రిపేర్ అయి ఉన్నారు, ఇప్పుడు మీకు 2 ఏళ్ళలో మీ అమ్మాయి మ్యారేజ్ ఉంది అనుకో, ఎంత డబ్బులు ఉన్నాయి, ఆన్సర్ ఉండదు. అప్పుడు నాకు తెలుస్తుంది, అప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది ఇవన్నీ నేను ఆలోచించలేదండి అనుకుంటారు. అంటే ఒక 5 ఏళ్ళలో నాకు ఏ ఎక్స్పెన్సెస్ లేవు అనుకుంటాను అని మనం చెప్పలేం కదా. ఇలా వచ్చే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు ఉండవు, అండ్ యూనో ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు, నెక్స్ట్ పెద్ద ఇన్కమ్ కూడా ఉండదు. కొన్ని ఇన్కమ్ బాగా ఉండేలా ఆలోచిస్తుంటే పెద్ద ఇన్కమ్ కూడా ఉండదు. ఇంకొక టైప్ ఉంటారు, ఇన్కమ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటి, ఇంక చాలు నేను ఈ ఉద్యోగం చేయను, ఒక 5 ఏళ్ళలో రిటైర్ అయిపోవాలి ఫాస్ట్, అంటే FIRE అన్న ఒక కాన్సెప్ట్ ఉంది కదా, అలా నేను రిటైర్ అయిపోవాలి అనుకుని మాక్సిమం దాచేసుకుందాము, రిటైర్మెంట్ అయ్యాక ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన డబ్బులతో బతుకుదామని అనుకుంటారు. బట్ వాళ్ళైనా కూడా నీకు మధ్యలో రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ కి ప్రిపేర్ అయ్యాక ఆ తర్వాతనే వాళ్ళైనా ఆ ₹1,00,00,000 ఆలోచించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఒక 30 years ఉంటే మన లైఫ్ ఒక 60-70 years వరకు ఉన్నామంటే ఈ మధ్యలోని చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. 30కి ఒక రెస్పాన్సిబిలిటీ, 35కి ఒకటి ఉంటుంది, 40కి ఒకటి ఉంటుంది. ఒక్కసారి కూర్చుంటే మనకు తెలుస్తాయి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని. వాటికి ప్రిపేర్ అయితే ఆ ఫైనల్ గోల్ మీరు రీచ్ అవ్వాలనుకున్న ₹1,00,00,000 గెలిచినట్టే. ఇన్ఫాక్ట్ ఎందుకు ₹1,00,00,000 కావాలి, అందరూ హ్యాపీగా ఉండాలనే కదా. నువ్వు దానికే ప్రిపేర్ అయితే ₹1,00,00,000 నీకు ఎందుకు? నీకు అవసరాలు తీరుతున్నాయి, నువ్వు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, నీ ఫ్యామిలీ చూసుకుంటున్నావు, ఇంకా ₹1,00,00,000తో పనే ఉంది. అల్టిమేట్ గోల్ అందరికి హ్యాపీనెస్ కదా. సో నీ గోల్స్ నువ్వు ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే ఆ 1 crore తో నీకు సంబంధమే ఉండదు యాక్చువల్లీ. అందుకే అంటారు చూడండి, ప్రతిదానికి ఒక అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకైనా సరే మీకు కోటీశ్వర్లు అవ్వాలి అని అనిపిస్తే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. రమ చక్కగా క్లారిటీ ఇచ్చింది. ఏమన్నా ఫైనాన్షియల్ గా ప్లానింగ్ విషయంలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా రమను కాంటాక్ట్ అయితే చాలా చక్కగా అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు.